ఇక్కడ నారీ శక్తి ఎక్కువ కనపడుతుంది, నారీ శక్తి సౌండ్ రావట్లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ చాలా చాలా సంతోషంగా ఉంది ఇక్కడ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ with such great people to share the stage with such great people. Mana collector garu and collector commissioner garu, Sharmila garu, home minister garu, MP garu, enta mandi stars తో మేము స్టేజ్ షేర్ చేస్తున్నాను. స్టేజ్ చాలా సంతోషంగా ఉంది. మీరు అందరూ ఇక్కడ వచ్చారు. ఐ వాంటెడ్ టు జస్ట్ కాంప్లిమెంట్ యూ సార్. ఎంపీ గారు అందరూ చెప్తారు యూత్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫ్యూచర్, యూత్ రెస్పాన్సిబిలిటీ ఉంది అని అందరూ చెప్తారు, కానీ మీరు ప్రాక్టికల్ గా దీనికి రెస్పాన్సిబిలిటీ ఇచ్చేసారు. బిగ్ సల్యూట్ టు యూ ఫర్ దాట్. అండ్ ఐ రియలీ లైక్ ద కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ మేము కూడా చాలా సార్లు ట్రీ ప్లాంటేషన్ ప్రోగ్రామ్స్ చేసాం, కానీ ఆ ట్రీస్ చచ్చిపోతాయి తర్వాత. నోబడీ ఈస్ టేకింగ్ కేర్. సో ఇట్స్ రియలీ బ్యూటిఫుల్ దట్ యూ గైస్ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ద ట్రీస్. అండ్ సో మెనీ ప్రాబ్లమ్స్ చెప్పారు అందరూ. ఇక్కడ క్లైమేట్ ప్రాబ్లం ఉంది, గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లం ఉంది, పొల్యూషన్ ప్రాబ్లం ఉంది. సో మెనీ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ ఒకటే, నేచర్. So our solution manam work pettukunte nature will always take care of us. That's all that I wanted to say. Thank you so much for making me a part of this program, and I'm really looking forward to next year. So many developments chepparu Rajahmundry lo jarugunnayani. I'm really looking forward to the new map of Rajahmundry next year. And it's like thank you. Thank you Isha Chawla for this message. అండ్ రాజమండ్రిని ఒక నెక్స్ట్ ఇయర్ లో ఇంకా చేంజ్ చేస్తాం ఖచ్చితంగా. మరి మీ అందరి యొక్క కోఆపరేషన్ తోనే చేంజ్ చేస్తాము. మరి మీరందరూ కూడా కోఆపరేట్ చేస్తారా? అదే విధంగా ఈ రోజున మరి ఎండ కూడా ఎక్కువ ఉంది. దీని తర్వాత అందరూ కూడా మొక్కలు నాటిన తర్వాతే మన అందరం కూడా భోజనానికి వెళ్ళాలి. ఓకేనా? సో ఇప్పుడు మన ఆనరబుల్ చీఫ్ గెస్ట్ మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోంశాఖ మంత్రులు తానేటి వనిత గారు మాట్లాడే ముందు ఈ యొక్క కాన్సెప్ట్ లో మరి జగనన్న హరిత నగరాలు అని చెప్పి ఒక కాన్సెప్ట్ కూడా తీసుకురావడం జరిగింది. అంటే ప్రతి సిటీని కూడా మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ కింద చెయ్యాలనేది పెద్ద కాన్సెప్ట్. సో మనం అందరినీ కూడా నగరాన్ని క్లీన్ అండ్ గ్రీన్ చేసే బాధ్యత పబ్లిక్ అండ్ గవర్నమెంట్ కోఆపరేషన్ తోనే జరుగుతుంది. సో మీ అందరి యొక్క కోఆపరేషన్ కూడా 100% ఉండాలని కోరుకుంటూ మరి కార్యక్రమానికి హోంమంత్రి గారిని వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా మీ అందరి యొక్క కర్తధ్వనులతో కోరుతా ఉన్నా. పట్టరా మీరు ఎక్కడికి వచ్చాను కూడా అంత బాగున్నారా? మరి ఈ రోజున మన రాజమండ్రి ఈ అర్బన్ లో యువత హరిత అనే ప్రోగ్రాం ద్వారా మరి మీరందరూ కూడా ఇక్కడ మొక్కలు నాటే కార్యక్రమాల్లో భాగస్థులు అవడమే కాకుండా నాటిన మొక్క యొక్క బాధ్యతను తీసుకుంటూ ఆ బాధ్యతలో కూడా మీ కాలేజీని కూడా ఇన్వాల్వ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి ఈ రోజున
మనం చాలా చోట్ల చూస్తుంటాము. చాలా మంది మొక్కలు నాటేస్తుంటారు వందల సంఖ్యలో. నాటడం వరకే పెద్ద ప్రోగ్రామ్ గా తీసుకుంటారు, కానీ దాన్ని పెంచడంలో, దాని బాధ్యత తీసుకోవడంలో కూడా ఏమాత్రం కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. ఆ పరిస్థితుల్లో మొక్కలన్నీ కూడా మళ్ళీ చనిపోతూ ఉంటాయి. ఆ పరిస్థితి లేకుండా ఈ రోజున ఈ రాజమండ్రి అంతా కూడా మరి పచ్చదనంతో నిండాలి. ఈ మొక్కల వలన ఈ రాజమండ్రి పట్టణానికే కాదు, మొత్తం ఈ ఎంటైర్ నేచర్ కి లాభం చేకూర్చే విధంగా ఈ రోజున మొక్కల్ని పెంచడం, వాటిని బాధ్యత తీసుకోవడం అనేది నిజంగా మరి మనస్ఫూర్తిగా మన మున్సిపల్ కమిషనర్ గారిని, మన ఎంపీ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ రోజున ఈ రాజమండ్రి రూపురేఖలు మార్చడం విషయంలో మన ఎంపీ గారు, మన కమిషనర్ గారు, మన కలెక్టర్ గారు కూడా మరి ముఖ్యమంత్రి గారి దగ్గర నుండి చాలా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ రాజమండ్రి యొక్క రూపురేఖలు మార్చాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నం సఫలం కావాలని, చక్కగా ఈ రాజమండ్రి సిటీ చక్కగా డెవలప్ చెందాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రోజున మనమందరం కూడా, ప్రతి ఒక్కరం కూడా మన ఇంటిలో చాలా మంది మీ ఇళ్లలో మొక్కలు పెంచుకుంటుంటారు. ఆ మొక్కలు ఒక రోజు ప్లాంట్ పెంచారనుకోండి, అది బడ్ వచ్చిన దగ్గర నుండి కూడా మీరు ఎంత సంతోషపడతారో నాకు తెలుసు. అది ఫ్లవర్ అయినప్పుడు కూడా మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో తెలుసు. ఎందుకంటే అది మీరు చక్కగా ఎక్కడి నుండో కొని తీసుకొచ్చి మీ ఇంటిలో ఒక కుండీలో పెట్టి పెంచి దానికి రోజు నీళ్లు పోస్తే దాని సంరక్షణ మీరు చూసుకుంటారు కనుక దాని విషయంలో మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతారో నాకు తెలుసు. కనుక అదే హ్యాపీనెస్ ఈ మొక్కలను పెంచే దాంట్లో కూడా బాధ్యత తీసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. ప్రతి ఒక్కరం కూడా మనం బాధ్యత కలిగి, బాధ్యత గల పౌరుడిగా రాబోయే తరానికి చక్కటి వాతావరణాన్ని, చక్కటి సమాజాన్ని అందించే బాధ్యత మనందరి మీద ఉందని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, రుడా చైర్మన్ గారిని, అలానే ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్ గా వచ్చిన ఈషా చావ్లా గారికి, అట్లానే మన బలరామ్ గారు మరి ఈ బాధ్యత తీసుకుని ఇక్కడ ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమం సక్సెస్ చేసిన వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. వెరీ ఇన్స్పైరింగ్ హోంమంత్రి గారు. మరి మనం అందరం కూడా ఈ యొక్క ట్రీస్ కి మొత్తం పర్పుల్ కలర్ లో ఫ్లవర్స్ వస్తాయి. ఈ యొక్క ట్రీ పేరు భగోని అంటారు. సో ఇవన్నీ కూడా మీకు మాన్సూన్ దాటిన తర్వాత మొత్తం అంతా కూడా ఆకుల కన్నా ఎక్కువ ఫ్లవర్స్ కనబడతాయి. సో మొత్తం అంతా కూడా పర్పుల్ కలర్ లో ఉండబోతుందని మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ మరి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేద్దామా? అందరం కూడా ఎవరెవరికి మీరు చూస్తున్నారా పేర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో చూడలేదా? మీరు ఏం చేస్తారనంటే ఫస్ట్ మేము నాటుతాం ఇక్కడ మొక్క, 2-3 మొక్కలు నాటిన తర్వాత మీరు అందరూ పేర్లు చూసుకోండి, ఎవరి పేరు ఎక్కడెక్కడ ఉందో. అందరూ కూడా అక్కడికి వెళ్ళి మట్టి పోసి నీళ్లు పోసి ఈ రోజు నుంచి అది మీ బేబీ అనేది ఎవరు కూడా మర్చిపోవద్దని మరి మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ ప్రోగ్రామ్ ని హోంమంత్రి గారితో స్టార్ట్ చేయించాల్సిందిగా మరి అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. And now, from today, each sapling is your baby. Okay, na? ఇంకొకటి కూడా ఏంటంటే ఈయన పేరు వెంకన్న రవికుమార్ గారు. ఈయనకి క్యాన్సర్ వచ్చింది. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి ఇవాళ 5 లక్షల రూపాయలు ఈయనకి క్యాన్సర్ ఆపరేషన్ కి శాంక్షన్ అయింది. మీ అందరూ కూడా ఒక్కసారి కింద వస్తాను. బయట రాదు వెనకరండి.
వాటర్ వండమ్మా వాటర్ వండ పాప వాటర్ వండమ్మా అన్న 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 ఒకసారి స్టూడెంట్స్ ఎవరు మొక్కలు వారు వెళ్తా బెటర్. అయితే స్టూడెంట్స్ ఎవరు మొక్కలు వాళ్ళు వెళ్ళండి, అక్కడ వస్తారు ఎంపీ గారు వాళ్ళు వెళ్ళండి. ఏమన్నా డిస్టర్బ్ అయిందో మాకు ఇచ్చేస్తారు గట్టిగా. అయితే స్టూడెంట్స్ ఎవరు మొక్కలు వెళ్ళాలి. అయితే స్టూడెంట్స్ ఇక్కడ కూర్చోని వాళ్ళందరూ కూడా లైన్ లో ఉంటుంటే అక్కడ మొక్కలు లాంటి వస్తారు. అయితే స్టూడెంట్స్ అందరూ అక్కడ మొక్కల పేరు చేస్తున్నాయి. ఎవరు నేను అక్కడ చూస్తుంటుంది. అలా వెళ్ళిపోండి, మీరు అక్కడి నుంచి తీసుకొని చెప్పండి. అలా వెళ్ళిపోండి అని చెప్పి